అవకాశం కనుంది. పుల్లారావు గారు, ఒకటి మెయిన్ థింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకొచ్చింది ఏంటంటే సాంప్రదాయంగా పాలిటీషియన్స్ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళని అందరినీ తీసేశారు కదా. పాత మొహాలందరూ వాళ్ళ కుటుంబాలు వాళ్ళ సభ్యులందరూ ఫినిష్ అయిపోయారు. వాళ్ళు ఎలాంటి ఎమ్మెల్యేలు తీసుకొచ్చారు, ఎవరికి అడ్రస్ లేకుండా తీసుకొచ్చి మార్పు అనేది తీసుకొచ్చేదా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ తెలంగాణలో ఏదో కొత్త పార్టీ వచ్చి టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ బీజేపీ ఓడిపోతే ఎలా ఉంటుంది? టోటలీ న్యూ ఫేసెస్. అది మార్పు తీసుకొచ్చారు. అది కేజీ ఓడిపోయాడు, కరప్షన్ ఓడిపోతాడు, దాంట్లో వెళ్ళలేదు. చేంజ్ అనేది మాత్రం తీసుకొచ్చాడు. పాడైపోయాడా వీళ్ళందరూ పాడైపోతారు ఆఖరికి. అది పాలిటిక్స్లో ఉన్న అది ఒక సీక్రెట్. సక్సెస్ కాదు, ఫెయిలియర్ ఇస్ ఫైనల్ కన్. కానీ చేంజ్ తీసుకొచ్చాడు కదా. ఆతిష్ ఎవరు, సిసోడియా ఎవరు, ఆ రా ఎవరు, ఎవరికి అసలు టీచరు, ఆటో డ్రైవరు ఇలాంటి వాళ్ళని ఎమ్మెల్యేలు చేశాడు. అది మాత్రం చేశాడు. మీరు చూడండి 15 సంవత్సరాల్లో ఆ క్రితం ఎవరెవరు పెద్ద పాలిటీషియన్స్ ఉండేవాళ్ళు. సందీప్ దీక్షిత్ ఒక ఎమ్మెల్యే అవ్వలేకపోయాడు, ఎంపీ అవ్వలేకపోయాడు. ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే అసెంబ్లీలో లేడు. 10 సంవత్సరాలు బట్టి ఎంపీ లేడు. బీజేపీ కూడా ఎమ్మెల్యేలు 3-5 వాళ్ళ సొంత బలాల మీద వస్తున్నారు, గొప్ప నాయకులు అంతే. ఏజ్ తీసుకొచ్చాడు, అది మెయింటైన్ చేయలేకపోయాడు. ఎందుకంటే అతను కూడా మళ్ళీ లాస్ట్ 5 years ఈ జబ్బులో పడిపోయాడు. అది మాత్రం మనం గ్రహించాలి. జయప్రకాష్ నారాయణ టైంలో అంటే ఇతను జయప్రకాష్ నారాయణతో 1% కంపేర్ చేయట్లేదు. అతను చేంజ్ చేద్దామని తీసుకొచ్చాడు, కొంతవరకు చచ్చిపోయాడు, కథ అయిపోయింది. సో ఈ చేంజ్ అనేది మాత్రం కొత్త వాళ్ళని తీసుకొచ్చాడు. కొత్త వాళ్ళు రైట్ చేయొచ్చు, పవర్ తెచ్చుకోవచ్చు, పాత మొహాలు అక్కర్లేదు అని చూపెట్టాడు. ఫెయిలియర్ అంటే దాని గురించి నేను వెళ్ళట్లేదు. అది మాత్రం ఆ విశేషమైన రెవల్యూషన్ తీసుకొచ్చాడు. వన్ లాస్ట్ పాయింట్, 2013, 2015 వందల మంది ఎన్ఆర్ఐస్ ఇతర దేశాల నుంచి వచ్చి వాళ్ళ డబ్బుల మీద తిరిగి గెలిపించారు. వాళ్ళందరినీ కేజ్రీవాల్ దూరం చేసుకున్నాడు, అది వేరే కథ. ఆ టెంపర్మెంట్, ఆ డిసార్డర్స్. బట్ చేంజ్ అనేది ఒకసారి చూపెట్టాడు. పాలిటిక్స్ అంటే ఇలా ఉంటుంది. పాడైపోయాడా దాంట్లోకి వెళ్తే మనకు కష్టం. బట్ టెల్ మీ, మన ఫ్రెండ్స్ ఉన్నారు, మొత్తం స్టాల్వర్స్ అందరూ ఓడిపోయారు కదా. కాంగ్రెస్ పార్టీ, లలిత్ మాకన్ ఇలాంటి వాళ్ళు డామినేట్ చేసేవారు అసెంబ్లీని. 25వ సంవత్సరంలో స్పీకర్ అవ్వని లలిత్ మాకన్ ఎమ్మెల్యే అవ్వలేకపోయాడు. సరే, సందీప్ దీక్షిత్ గురించి చెప్పలేము, ఫాదర్ మదర్ చేంజ్ మాత్రం తీసుకొచ్చాడు. ఆ క్రెడిట్ ఇవ్వాలి. పాడు చేసుకున్నాడా అది అరగంటలో మనకు తెలుస్తుంది.